తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి కరెక్ట్గా ఈ రోజుకు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25కు దీని పురుడు పోసుకున్నది 2 ఆగస్టు 2024. ఇవాళ మొదటి వర్ధంతి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా దీన్ని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగాలకు పెద్దపీటేసి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు ముందుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ అనేకమైన పోస్టులు మనం లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇస్తామని అది ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది ఎన్నికల స్టంట్ అని కూడా అనొచ్చు. 2022 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది. 2016 పేపర్ లీక్ అయింది. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇట్లా అనేకమైన పేపర్ లీకేజ్లు గత ప్రభుత్వం పుట్టిన పెద్దలు చాలామంది వాళ్ళ పిల్లలకు కూడా జాబులు వచ్చినాయి. ఇవన్నీ అసహనంతో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి ఊరూరా తిరిగి దీన్ని ఎన్నో తీర్ల వక్రీకరించే ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవాలు అనేది ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజానికి తెలుసు. మేము మా రాష్ట్రం వచ్చిన తర్వాత మేము పరీక్షలు రాసుకుంటామని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1 క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్కి చింపి అవతల పడేసి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వం 10 ఏళ్ళు నడిపింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఈ ప్రభుత్వం అయితే ఏకంగా మా నిరుద్యోగుల కోసం మేము ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు కూడా చిట్ట చివరకు నిరుద్యోగులకు మాత్రం పెద్ద టోకరా ఇచ్చిందనేది వాస్తవం. ఇది క్యాలెండర్ వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పి కరెక్ట్గా 1 ఇయర్ సంవత్సరం జరుగుతుంది. ఈ సందర్భంగా నిరుద్యోగులందరి జాబ్ క్యాలెండర్కు మొదటి వర్ధంతి పెట్టారు. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది, వర్ధంతి అయింది. నెక్స్ట్ అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఎందుకు ఈరోజు నిరుద్యోగులు అసహనంగా ఉన్నారు అనేది మనం ఒకసారి చూస్తే ఇందులో ఎక్కడ కూడా మన రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మనం మాట్లాడదాం. కాంగ్రెస్ నీ కొలువులు ఎక్కడ? నిరుద్యోగం ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ నీ కొలువులు ఎక్కడ? ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత. మేడి పండుల కాంగ్రెస్ కొలువుల భర్తీ. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మారిన క్యాలెండర్కు కొత్త ఏడాదిలోకి నిరుద్యోగులు. మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం. కదిలిస్తే ఇక్కడ అమరవీళ్ళ తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు నిధుల కోసం నాయకులు కొట్టాడితే కొలువులే. కులమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్టాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగాల పునాదులపైన తెలంగాణ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి, అది వారి హక్కు కూడా. కానీ ఈ 10 ఏళ్లలో స్వంత రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు అందరికీ దక్కాయా అంటే కాదనే చెప్పాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సెంట్రల్ లైబ్రరీ కానీ అక్కడెక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అన్నీ బాగానే చేస్తున్నాం, మేము తప్పు అర్థం చేసుకుంటున్నారు అని. అది వాళ్ళు ఎందుకు చేస్తుండో వాళ్ళకి చేసి వాళ్ళని పంపిన వాళ్ళని తెలుసు. నిజంగా వాళ్ళు ఇదంతా న్యాయంగానే చేస్తే ఈరోజు వాళ్ళు వచ్చే అవసరం ఉండదు. డైరెక్ట్ ప్రియాంక గాంధీ గారే వచ్చు, రాహుల్ గాంధీ గారే వచ్చు. ఇంటికో ఉద్యోగం ఉత్తమ ముచ్చటేనా? గతంలో కేసీఆర్ చేసిన వాగ్దానం ఇదే. మేము ఎన్నో కలలు కన్నాం. తెలంగాణ వస్తే లక్షలాది ఆంధ్ర ఉద్యోగాలు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అందరికీ ఉద్యోగాలు దక్కుతాయని ఆశించాం. ఇక ఇంటికో ఉద్యోగం అని ఉద్యమంలో ఉద్యమ నాయకులమని చెప్పుకునే వాళ్ళు ఉర్రూతలో ఊగించారు. ఇక స్వయాన ఉద్యమకారుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో అస్సలు తెలంగాణలో నిరుద్యోగం అనేది పదమే ఉండదని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అది అంత అబద్ధం. కొలువుల కోసం కొట్టాడింది ఈ పిడికుడు ఉద్యోగాల కోసమేనా? ఉద్యోగం సందర్భంగా జేఏసీ చెప్పిన 2.5 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ల కిందట బిశ్వాల్ కమిటీ తేల్చిన 2 లక్షల
ఉద్యోగాలు బిశ్వాల్ కమిటీ దీని గురించి చర్చ జరపండి. తేల్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయో, పట్టుమని 25 సంవత్సరాలు నిండక మునిపే మేము కన్న కలలన్నీ కన్నీళ్లలో కలిపేస్తారా? కళ్ళ ముందు చూస్తుండగానే సొంత రాష్ట్రంలో ఒక తరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇది ఏ విధంగా రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల త్యాగాల గౌరవాన్ని పెంచుతుంది? కొలువులు నింపడంలో కేసీఆర్కు కాంగ్రెస్కు తేడా ఏముంది? లేదు. ఇగో నోటిఫికేషన్, అగో నోటిఫికేషన్ అంటూ ఊరించి ఉద్యోగాలు ఇయ్యక కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నిండా ముంచింది. ఒక పరీక్ష ఒక జీవితం అని తెలిసి కూడా 16 పోటీ పరీక్ష పత్రాలని సంతలో అమ్మేసినారు. ప్రశ్నాపత్రాల లీక్ అనేది అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కొలువుని ఖాళీ చేసింది. నిరుద్యోగులే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగేలోగా భర్తీ చేస్తామని సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులకి ఇది నా గ్యారంటీ అని భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో మళ్ళీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఊళ్ళో మీద పడ్డారు. జీవన్మరణ సమస్యగా భావించి ప్రభుత్వాన్ని మార్చడంలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే నిరుద్యోగులదే పెద్ద చెయ్యి. కొలువులు ఇవ్వని కేసీఆర్ను కసితీరా ఓడించి కాంగ్రెస్ సర్కారు కొలువు తీరేలా చేసింది నిరుద్యోగులే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని, నిరుద్యోగుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల పండుగే అని అనుకున్నాం. కానీ మీకు కొలువులు ఇవ్వడం దండగే అనే రీతిలో కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు వీళ్లకు జీతాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ కమిషన్ రావు. అదే ప్రాజెక్టులు కట్టిందనుకో, మూసి సుందరీకరణ కట్టి లేకుంటే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే దానికి లక్షల కోట్లు ఖర్చు అయితే వీళ్ళకు 10-15% కమిషన్లు వస్తాయి. నిరుద్యోగులకు నౌకర్లు ఇస్తే కమిషన్ రావు కదా, కాబట్టి అది పెట్టలే. సంవత్సరం తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపింది 12,000. నింపిందని చెప్పుకుంటారు 2 లక్షలు, కానీ నింపింది 12,000. కొలువుల కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై కోటి ఆశను నిరుద్యోగులు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరు. 12,000 ఉద్యోగాలు ఇచ్చి 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా చిగ్గుచేటే. ఇచ్చింది లేదు, ఇచ్చేది లేదు. అయినా నాయకులు పోటాపోటీగా కృతజ్ఞత సభలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు, చదువుకున్న వారిని కూడా సునాయాసంగా మోసం చేస్తాం అంటే ఎలా? ఉద్యోగాల ఊసే లేదు. ఉద్యోగులు నింపడంలో ఎక్కడ మీ చిత్తశుద్ధి? జాబ్ క్యాలెండర్ లేదు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ చేస్తున్న మోసమే ఎక్కువ. ముఖ్యమంత్రి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తాడని అస్సలు ఊహించలే. కనీసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడైనా హుందాగా గౌరవంగా మాట్లాడతారని అనుకున్నా. చూస్తున్నాం కదా. కానీ రాజకీయాలని రోజుకు దిగజారుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో మంచోడిలా నటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అస్సలు రంగు కనిపిస్తున్నాయి. సినీ నటుల కంటే రాజకీయ నాయకులే మహానటులు. 55,000 ఉద్యోగాల రికార్డు గురించి పరీక్ష రాసిన నిరుద్యోగులకి పరీక్ష పెట్టిన ప్రభుత్వానికి తెలుసు, కానీ ప్రజలకి తెలియదు. ఇదే వాళ్ళ బలం. పదే రికార్డు స్థాయిలో ఉద్యోగాలని భర్తీ చేస్తున్నామని చెప్తూ ఇటు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అటు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలని తొక్కి పెడుతున్నారు. చివరికి అప్పులంటూ ఎస్సీ వర్గీకరణ అంటూ కాలయాపన చేస్తున్నారు. కుర్చీలా కూర్చున్నాడికి కొలువులంటే చులకన. ఆ కుర్చీలకు కూర్చోవాలంటే కొలువులే ఎజెండాగా మమ్మల్ని మోసం చేసేది మీరు. మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవడానికే కదా. అప్పులతో నిరుద్యోగుల జీవితాలను ముడిపెట్టడం న్యాయమేనా? ఈరోజు తెలంగాణ అప్పులలో ఉన్నదని చెప్పేసి ఇక అది నిరుద్యోగులు రుద్దుతుండ్రు. నిరుద్యోగులు అంటే అంత చిన్న చూప, అవమానకరంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసి పాడేయడం, ఇది ఏ విధంగా ప్రజాప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది? మేము ఎన్నో కళ్ళు కన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ త్వరగా భర్తీ చేస్తుందని అనుకున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు 10 ఏళ్ళు అధికారంలో లేరు అంటే మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు. తప్పకుండా వారికి మా బాధలు తెలుసు.
కాబట్టి ఉద్యోగాల భర్తీని ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలను ముడివేయడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా, కొట్లాడారు కదా. అప్పుడు మీరు అప్పులతో ఉద్యోగాలని ఎందుకు ముడిపెట్టడం లేదు? మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కదా. అస్సలు నిరుద్యోగులు లేని తెలంగాణ సాధ్యమేనా? సాధ్యం. ఎప్పుడు పాలకులకు చిత్తశుద్ధి ఉంటే. అది లేదు కాబట్టి మెగా కృష్ణారెడ్డిని కుబేరుని చేయాలన్నంత చిత్తశుద్ధి నిరుద్యోగులను ఈరోజు వాళ్ళకు ఉద్యోగమంతులుగా చేయాలనే తీరుగా ఉంటే ఖచ్చితంగా సాధ్యం. ఏ విద్యార్థుల త్యాగాలతో బలిదానాలతో తెలంగాణ వచ్చిందో వాళ్లకు విద్యార్థులకి హక్కుగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. తెలంగాణ యువత ఏం కోరుకుంటుంది? ముందుగా ప్రభుత్వం ఖాళీలని గుర్తించి యూపీఎస్సీ మాదిరి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే 500 ఉద్యోగాలకి లక్షల్లో నిరుద్యోగులు ఉండటం, ఆ పిడికెడు 500 ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని గొప్పగా ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మిగతా లక్షల్లో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వానికి నిద్ర పట్టకూడదు. 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల కోసం ఇంకా రోడ్డెక్కడం ఏ విధంగా తెలంగాణ గౌరవాన్ని పెంచుతుంది? ప్రైవేటు ఉద్యోగాల్లో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కుతున్నప్పుడు అమరవీరుల ప్రభుత్వమే అనవసరమైన సాంకేతిక నైపుణ్యాలని అమరవీరులు కన్న కళలు సాకారం అవుతాయి. అవసరమైతే ప్రభుత్వమే అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందివ్వాలి. బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకు ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. ఇది ఒక నిరుద్యోగి గుండె లోతుల్లో ఉన్న ఒక భావన. ఈరోజు ఒక సంవత్సరం ఏదైతే మన వర్ధంతి ఇప్పుడు మనం జరుపుకున్నామో జాబ్ క్యాలెండర్ వర్ధంతి, ఆ వర్ధంతి ఒక సంవత్సరం సందర్భంగా ఈరోజు నిరుద్యోగుల గుండెల్లో ఉన్న ఒక గుండె చప్పుడని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకనైనా ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగానైనా తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ప్రథమ వర్ధంతి సందర్భంగానైనా ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మరి ఇప్పుడైనా వాళ్ళు ఏదైతే న్యాయం చేస్తామన్నారో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారో ఆ ఉద్యోగాలు కనీసం ఇప్పుడైనా నింపాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రియాంక గాంధీ గారు బాజాప్తా 2 లక్షల మన 4 నిరుద్యోగులకు 4,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి చెప్పుకొని వచ్చింది. మరి ఆ 4,000 ఉద్యోగాలు 4,000 పెన్షన్ ప్రతి ఏటా ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది ప్రియాంక గాంధీ గారిది. ప్రియాంక రిలీజియస్ యూత్ డిక్లరేషన్. ది డిక్లరేషన్ వాజ్ రెడ్ out in Telugu by TPC's President Revanth Reddy. The declaration honoring Machiars job for one family member to every Telangana Machiar, 25,000 monthly pension to one parent widow or a member or family, freedom fighter status idanto okati. Employment 2 lakh vacancies in state government sector to be filled up in 1 year. సంవత్సరం లోపు మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పిన ప్రియాంక గాంధీ గారు మీరు మాట్లాడాలి. బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్డ్ అప్. ఏం నింపలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్. టీ ఫార్మేషన్ డే June 12, అది కాలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే. టీబీఎస్ 10th ఆన్ యూపీఎస్సీ ఏది కాలేదు. ఎడ్యుకేషన్ లోన్ 70% రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఇండస్ట్రీస్ విత్ అవైల్ ట్యాక్స్ రిబేట్స్ అని చెప్పిండ్రు, అది లేదు. ఈరోజు లాస్ట్కు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి అది కూడా రూపాయి ఇవ్వలేదు. ఎవ్రీ గర్ల్ స్టూడెంట్ అబౌవ్ 18 years విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ. ఈ స్కూటర్ ఫ్రీకి ఇస్తామన్నారు. అవి కన్నా వాళ్ళది ఇవన్నీ ఎన్నికల ముందిస్తారు కావచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులను మాత్రం నిత్య నిలువున ముంచిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇది వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ మేధావులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈరోజు ఇంతకంటే
దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇక నిరుద్యోగులను మోసం చేస్తూ పోతే ఈరోజు ప్రభుత్వాలు మారుకుంటూ పోతే మనం అనుకుంటాం ప్రభుత్వాన్ని మార్చినామని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎవరైనా సిండికేట్ లేకుంటారు. ఎవరు వచ్చినా ఈరోజు బీఆర్ఎస్ వచ్చినా మియా కృష్ణాడే నడిచింది, కాంగ్రెస్ వచ్చినా మియా కృష్ణాడే నడిచింది, ఎవరు వచ్చినా వాళ్ళదే నడుస్తుంది. కాబట్టి ఈరోజు సంపాదన కోసం ఏర్పడ్డ తెలంగాణ కాదు, భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ, నిరుద్యోగుల పోరాటంతో, విద్యార్థుల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ, యువతతో ఏర్పడ్డ తెలంగాణ. ఖచ్చితంగా వాళ్ళ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు రావాలని, ఖాళీలు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని, రిటైర్డ్ అయిన వాళ్ళను వెంటనే తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.